చెడు అలవాట్ల గురించి మాట్లాడినప్పుడల్లా మనకి ఫస్ట్ గుర్తొచ్చే మాటేంటి? విల్ పవర్. అదేనండి, సంకల్ప బలం కదా. కాని ఒకవేళ మన అలవాట్లను మార్చుకోడానికి ఈ సంకల్ప బలం కన్నా చాలా పవర్ఫుల్ ఇంకొకటుందని తెలిస్తే? ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? మనలో చాలామందిమే ఏమనుకుంటాం, ఒక చెడ్డ అలవాటును వదిలేయాలంటే మనకు కావాల్సింది గట్టి విల్ పవర్ మాత్రమే అని. కానీ ఆ నమ్మకం నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మనం ఆ కామన్ బిలీఫ్ని ఛాలెంజ్ చేయబోతున్నాం. దాని వెనుకున్న అస్సలు నిజమేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం అడిక్షన్ని ఒక పర్సనల్ వీక్నెస్గా, ఒక మారల్ ఫెయిల్యూర్గా చూస్తాం. ఇది కేవలం ఒక వ్యక్తి మైండ్లో జరిగే ఫైట్ అనుకుంటాం. కానీ నిజానికి ఆ కథలో మనం ఊహించని ఒక పెద్ద ట్విస్టుంది. ఇప్పుడు మనం అనుకునే ఈ ట్రెడిషనల్ ఐడియాని పూర్తిగా తలక్రిందులు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కథ గురించి తెలుసుకుందాం. ఇది 1970లలో డాక్టర్ బ్రూస్ అలెగ్జాండర్ చేసిన ఒక ఫేమస్ స్టడీ. ఈ ప్రయోగంలో ఏం చేశారంటే, రెండు కంప్లీట్గా డిఫరెంట్ ప్రపంచాలను క్రియేట్ చేశారు. ఒకటి ఒక చిన్న ఒంటరి బోను, అందులో ఆ ఎలుకకు చేయటానికి ఏమీ లేదు, ఫుల్ ఐసోలేషన్. మరోవైపు ర్యాట్ పార్క్ అని పిలిచే ఒక ప్లేస్, అంటే ఎలుకలకి అదొక స్వర్గం లాంటిదనమాట. అక్కడ బొమ్మలు, మంచి ఫుడ్డు, ఇంకా ముఖ్యంగా వేరే ఎలుకలు అన్నీ ఉన్నాయి. ఆ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో ఊహించుకోండి. అయితే ఈ రెండు వేరువేరు ప్రపంచాల్లో ఒకే ఒక్క కామన్ పాయింట్ ఉంది. అక్కడున్న ఎలుకలకి 2 వాటర్ బాటిల్స్ మధ్య చాయిస్ ఇచ్చారు. ఒకదాంట్లో మామూలు నీళ్లు, రెండో దాంట్లో ఒక డ్రగ్ కలిపిన నీళ్లు. ఇదే ఈ ఎక్స్పెరిమెంట్లో అసలైన కీలకం. ఇక ఈ ర్యాట్ పార్క్ ప్రయోగం నుండి వచ్చిన రిజల్ట్స్ సైంటిస్టులకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. వాళ్లసలు ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఆ ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో కనిపిస్తున్నది నిజంగా అద్భుతం. ఆ ఒంటరి బోనులో ఉన్న ఎలుకలు దాదాపు పూర్తిగా డ్రగ్ కలిపిన నీటికే ఎడిక్ట్ అయిపోయాయి. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే, ర్యాట్ పార్క్లో హ్యాపీగా మిగతా ఎలుకలతో కలిసి ఉన్నవి మాత్రం ఆ డ్రగ్ వాటర్ని దాదాపు ముట్టుకోలేదు. అవి మామూలు నీళ్లనే ప్రిఫర్ చేశాయి. ఈ ఒక్క రిజల్ట్ అడిక్షన్ గురించిన మన ఆలోచనలన్నింటినీ మార్చేసింది. ఈ ప్రయోగం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పవర్ఫుల్ విషయం ఇదే. వ్యసనానికి అసలైన విరుగుడు కేవలం డ్రగ్స్ని ఆపేయడం కాదు, అది మనుషుల మధ్య ఉండే కనెక్షన్, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకున్న బంధాలు డ్రగ్స్ కంటే చాలా శక్తివంతమైనవని ఇది క్లియర్గా చెప్పేసింది. సరే, ఎలుకల కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ దీనికి మనకి సంబంధమేంటి? ఈ లెసన్ని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిజానికి మనం కూడా ఆ ఎలుకలలాంటి వాళ్లమే. మన సోషల్ నీడ్స్ తీరనప్పుడు, అంటే మనం లోన్లీగా లేదా హెల్ప్లెస్గా ఫీల్ అయినప్పుడు మనం కూడా చెడు అలవాట్ల వైపు వెళ్తాం. ఉదాహరణకు గంటల తరబడి ఇంటర్నెట్ చూడటం లేదా వీడియో గేమ్స్ ఆడటం. ఇవన్నీ అసలైన కనెక్షన్స్ లేని ప్రపంచం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం కావచ్చు. మరి మన కాలంలో ఈ పంజరాలు ఎలా ఉంటాయి? అవే ఈ అంతులేని సోషల్ మీడియా స్క్రోలింగ్, రియల్ లైఫ్లో కమ్యూనిటీ లేకపోవడం, రోజూ ఒకే రకమైన బోరింగ్ వర్క్, ఇంకా సోషల్ ఐసోలేషన్. ఇవన్నీ మనల్ని తెలియకుండానే ఒక ఒంటరి బోనులో బంధించేస్తాయి. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లం ఏంటి, దాని వెనకున్న కారణాలు ఏంటి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం, సొల్యూషన్. ఈ ర్యాట్ పార్క్ ఐడియాని ఉపయోగించి మన స్వంత పరిసరాలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ ర్యాట్ పార్క్ స్ట్రాటజీలో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ పంజరం నుండి బయటికి రావడం. సెకండ్, పాత అలవాటును ఒక కొత్తదానితో రీప్లేస్ చేయడం. థర్డ్, మన డిజిటల్ స్పేస్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఫస్ట్ స్టెప్, మన సొంత ర్యాట్ పార్క్ను క్రియేట్ చేసుకోవడం. అంటే ఏంతో తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్లతో, మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ పెట్టుకోవడం. బయటకు వెళ్లడం, కొత్త వాళ్లతో మాట్లాడటం, పాత స్నేహితులతో టైం స్పెండ్ చేయడం. ఈ రియల్ లైఫ్ కనెక్షన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అవి మనల్ని ఒంటరితనం నుండి బయటపడేస్తాయి. ఇక రెండోది, ఒక చెడ్డ అలవాటుని పూర్తిగా మానేయాలి అని గట్టిగా ప్రయత్నించడం కంటే ఆ ఎనర్జీని ఒక కొత్త పాజిటివ్ అలవాటు మీద పెట్టడం చాలా ఈజీ. ఉదాహరణకు,
సోషల్ మీడియా చూడాలనిపించినప్పుడు దాని బదులు ఒక చిన్న వాక్కి వెళ్ళండి, కాసేపు వర్కౌట్ చేయండి, లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. చివరిగా మన డిజిటల్ ఎన్విరాన్మెంట్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సోషల్ మీడియాలో ఉండే ఆ ఇన్ఫినిట్ స్క్రోల్ ఫీచర్ని ఆపేయండి. ఫోన్ను తక్కువ అట్రాక్టివ్గా మార్చడానికి దాని స్క్రీన్ని గ్రే స్కేల్ మోడ్లో పెట్టండి. అనవసరమైన యాప్స్ నుండి వచ్చే నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఈ చిన్న చిన్న మార్పులు మన టైంని, ఫోకస్ని కాపాడటంలో చాలా హెల్ప్ చేస్తాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమస్య మనలో విల్ పవర్ తక్కువగా ఉండటం కాదు. అసలు విషయం ఏంటంటే, మనం పారిపోవాలని అనుకోని ఒక మంచి జీవితాన్ని, ఒక హ్యాపీ రాట్ పార్క్ని మన చుట్టూ నిర్మించుకోవడం. మన ఎన్విరాన్మెంట్ బాగుంటే చెడు అలవాట్ల అవసరమే మనకి రాదు. మరి ఈ విశ్లేషణ ముగింపులో ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మీ జీవితంలో మార్పు అవసరమైన పంజరమేది? అది మీ సోషల్ మీడియా వాడకమా, మీ సోషల్ లైఫా, లేదా మీ డైలీ రొటీనా? ఈ పవర్ఫుల్ ఐడియాని మీ లైఫ్కి అప్లై చేసి ఒక్కసారి ఆలోచించండి.